धन्वंतरी आदि देव Mahishahi. Things change. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకున్నాను. ఆరోగ్యం, స్వస్థత, విడుదల ఇవి ఒక మనిషికి చాలా అవసరమై ఉన్నవి. ప్రపంచంలో ఒక మనిషి ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటాడు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు తొందరగా స్వస్థత కావాలనుకుంటాడు. అంతేకాకుండా ఇంకా ప్రాబ్లం ఉంటే తొందరగా విడుదల కావాలనుకుంటాడు. సో అలాంటి ఆరోగ్యాన్ని, అలాంటి విడుదలను, అలాంటి స్వస్థతను మరి ప్రతి రిలీజియన్లో కూడా ఉంది. అంటే కొందరు డాక్టర్స్ రూపంలో, కొంతమంది సేవకుల రూపంలో ఇక్కడ స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. ఆ స్వస్థతలు మన భారతదేశంలో కూడా చాలామంది దైవ సేవకులు అనేక మందిని స్వస్థపరుస్తున్నప్పటికీ కూడా విశ్వాసము పైన పోరాటం చేసి, అంతేకాకుండా ఆ విశ్వాసం పైన డిబేట్లు చేసి దైవజనుల యొక్క విశ్వాసం పైన దెబ్బ కొట్టినటువంటి దైవ సేవకులు మన భారతదేశంలో లేకపోలేదు. అయితే గడిచిన దినాల్లో హైదరాబాదు మహాపట్టణంలో క్రిస్ అనే ఒక దైవ సేవకులు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. గమనించండి, విదేశాల నుండి వచ్చినటువంటి సేవకులు స్వస్థపరిస్తే అక్కడికి వెళ్ళటానికి రెడీగా ఉన్నటువంటి దైవ సేవకులు మన దేశంలో ఉన్నటువంటి వారు స్వస్థపరిస్తే మాత్రము కాంట్రవర్సీ చేస్తారు. సో ఈ రోజున అందుకే కొన్ని విషయాలు అంటే ఆరోగ్యం, అలాగనే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క స్వస్థత ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను నేను కొన్ని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. దేని ప్రజలారా, కొన్ని రాష్ట్రాల్లో అంటే మహారాష్ట్ర, అలాగనే ఆ తర్వాత మనం చూస్తే రాజస్థాన్, అలాగే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది డాక్టర్స్ అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి దైవ సేవకుల కంటే ముందుగా నేను వీళ్ళని పరిచయం చేస్తాను, గమనిద్దాం. అయితే స్వస్థత అనేది ఇలా జరగాలి, ఇలా జరుగుద్ది, ఇలా చేయాలి అని ఎక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. ఒక మనిషి యొక్క విశ్వాసమే ఆ వ్యక్తిని స్వస్థపరచుద్ది. ఆ విశ్వాసము ద్వారానే ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు. ఓకే, అర్థమవుతుందా? సో ఇలాగున బైబిల్లో కూడా అద్భుతాలు జరిగినవి ఉన్నవి. కాబట్టి విషయంలోకి వెళ్లే ముందు మీరు ఈ విషయాన్ని గమనించండి. త్వరగా స్పీడ్గా మన వీడియో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ముగ్గురు డాక్టర్స్ని పరిచయం చేస్తాను. ఒక వ్యక్తి కరెంట్ షాక్ ద్వారా వారికి ఉన్నటువంటి వ్యాధులను నయం చేస్తున్నాడు. అలాగే మరొక డాక్టర్ గారు ఉన్నారు. ఒక ఇనప రాడ్డుకి ఉన్నటువంటి 2 కొంగులాగా చేసినటువంటిది వాటిని చక్కగా కాల్చి ప్రజలకు ఒక మంత్రం నేర్పిస్తూ వారిని చక్కని ఆరోగ్యవంతులు చేసి అప్పుడే నేర్పిస్తున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, తన శరీర భాగాల్ని ఇలా స్కిట్ చేస్తూ, అలాగనే విరుస్తూ అండి ఇలా ఇరిచేస్తూ ఆ బోన్స్ అన్ని కూడా సెట్ చేస్తూ వెంటనే వారు బాగవుతున్నారు. మాట సరిగ్గా రాని వారు కూడా మాట వస్తూ ఉంది. సో ఈ 3 వీడియోస్ నేను చూసినటువంటివి చాలా అద్భుతంగా ఉన్నాయి. కనుక ముందుగా ఈ షాక్ ద్వారా ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ గారిని నేను చూపించబోతున్నాను. ముందుగా अजून एक घ्या ना थोडा घ्या अजून गायब होऊन जाईल बरोबर. पुढे दुखतंय पुढे मुंग्या दाखवा आता. कमी झाले का? फोटो बोलते ते ना आता उभं राहिलं का बाहेर पडला का मग त्याला बघूया. पहिले किती त्रास व्हायचा आपल्या काले किती फरक पडला का? नाही फरक पडला. तुम्ही काय बोलले होते की त्याला रक्त कमी आहे. आता दुखतंय पुढे मुंग्या दाखवा. हो రైట్, చూస్తారు కదా. ఇతను చాలా యవనస్తుడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారైనా, యవనస్తులుగా ఉన్నటువంటి వారైనా ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తే ఏ పెయిన్ అయినప్పటికీ కూడా తొందరగా కంట్రోల్ చేసి తిరిగి హ్యాపీగా తీసుకువెళ్తున్నారు. మరొక వీడియో చూద్దాం. देव धन्वंतरी आदि देव तालियां तो होनी चाहिए दूसरे वाले पैर के लिए ना। पीछे की तरफ जा रहा है। इनग्वानल रीजन में पेन आता है क्या?
इनमें होता है जैसे मैं वो सो के या बैठ के उठता हूँ तो नस सीखती है। చూసారు కదా, ఈ వీడియో కూడా చాలా అద్భుతంగా తను అక్కడ ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు సలాకను కాల్చి అందులో ఉన్నటువంటి చిన్న డ్రాప్స్ లాగా శరీరాన్ని తలిగేటట్టుగా చేసి ఒక మంత్రాన్ని వల్లిస్తూ వారిని వెంటనే హీల్ చేసి పంపిస్తున్నాడు. ఓకేనా, మరొక డాక్టర్ గారిని వచ్చుదాం. शांत तेज बोलो, शांत क्या नाम है? शांत. सही है. एक लंबा सांस लो, छोड़ो. ये करो. अब सांस लो. सही है, सही है. చూసారు కదా, ఇతడు కూడా ఆ శరీర భాగాలన్నింటినీ కూడా అటు ఇటు విరిచేస్తూ వెంటనే ఇతనికి చక్కగా మాట రాదు కానీ వెంటనే మాట వచ్చింది. చూసారా, అంటే ఇలాంటి అద్భుతాలు ఇలాంటి స్వస్థతలు ప్రదేశంలో కాకుండా దేశంలో కాకుండా ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల ప్రజలకు స్వస్థత లేకుంటే ఆరోగ్యము అలాగే విడుదల అనేది ప్రజలకు చేరువుగా దగ్గరగా ఉండాలని ఇక్కడ ఎలాంటి రిలీజియన్ అనే పేరు లేకుండా స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ తర్వాత మనం చూస్తున్నాం మన భారతదేశంలో క్రైస్తవ సేవకులు చాలామంది అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దైవ సేవకులు ఉన్నారు. చాలామంది స్వస్థత చేసినటువంటి వారు కూడా ఉన్నారు. మా దగ్గర కూడా అనేకమైన స్వస్థతలు జరిగినటువంటి వారుగా మేము ఉన్నాం. అయినప్పటికీ కూడా స్వస్థతలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ట్రోల్ చేయటము, వాళ్ళపైన కాంట్రవర్సీ చేయటము, వాళ్ళని టీవీ ఛానల్స్లో కూడా కూర్చోబెట్టుకొని చెయ్యండి, నేను దమ్ముంటే చనిపోయిన తీసుకొస్తాను, మీరు బ్రతికించడం ఛాలెంజ్లు చేస్తూ క్రైస్తవంలో ఉన్నటువంటి విశ్వాసం పైన దెబ్బ కొట్టిన వారు లేకపోలేదు. కాబట్టి ఈ సమయంలో మన భారతదేశం నుండి బయట దేశాల వైపు స్వస్థతల కొరకు ఆరోగ్యం కొరకు క్రైస్తవులు ప్రార్థనకు వెళ్తున్నారు. నైజీరియా దేశం వెళ్తున్నారు, ఆఫ్రికా వెళ్తున్నారు, చాలా దేశాలు, అమెరికా దేశం వెళ్తున్నారు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి స్వస్థపరచబడుకోవడానికి వెళ్ళి స్వస్థత ప్రార్థన చేయించుకొని వస్తారు. ఈ మధ్యకాలం మనం హైదరాబాద్లో చూసాం, క్రిస్ పాస్టర్ గారు వచ్చారు. ఆయన దాదాపుగా అనేక మంది సావుకులు ప్రార్థన చేయించుకున్నారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మన భారతదేశంలో ప్రాబ్లం వచ్చింది ఏంటంటే క్రైస్తవులు ఎవరు కూడా ఇట్లా చేయకూడదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చారు. సరే, మంచిది. ఈ సమయంలో కొన్ని క్రైస్తవ సేవకుల వీడియోస్ని నేను టెలికాస్ట్ చేస్తున్నట్టు చూద్దాం. You are free. Stand up. Up. Come out. Look at the devil. When you have power, Mahishahi, things change. Cancers melt. Your voice is captured in the realms of absolute influence and change. There is nothing the power of God cannot change. There is nothing impossible before the power of God. The power of God can change black into blue. The power of God can... Weekend of miracles and wonders approaches. An incredible weekend of miracles and wonders approaches. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. In the name of Jesus Christ, get up from your bed. There are different kinds of meetings. There are different kinds of programs. This one is for healing. Miraculous and supernatural healing. So what's streaming healing to you? It is the Healing Streams live healing services with Pastor Chris, holding from Friday the 26th to Sunday the 28th of July 2020. చూసారు కదా, అద్భుతమైనటువంటి వీడియోస్ చాలా మంది ఉన్నారు. అంతేకాదండి, మన భారతదేశంలో కానీ వీళ్ళకి మించినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి మించిన దైవ సేవకులు ఉన్నారు. కానీ ప్రతి
ప్రతి విషయంలో క్రైస్తవుడికే శత్రువు అవుతున్నాడు, సేవకుడికే శత్రువు అవుతున్నాడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి వచనాలు కొన్ని విరుద్ధంగా వారు మార్చుకొని, బైబిల్లో పర్ఫెక్ట్గానే ఉంటాయి కానీ వాళ్ళు విరుద్ధంగా మార్చుకొని స్వస్థతలు ఆగిపోయాయని కొంతమంది, స్వస్థతలు ఉన్నాయని కొంతమంది, స్వస్థత చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నాను చెప్పి ఈ పాస్టర్లే మరొక పాస్టర్ గారిని ఛాలెంజ్ చేసేసరికి వారిలో ఉన్నటువంటి విశ్వాసము కూడా, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి ప్రేమ కూడా ఏమైపోయిందంటే చల్లారిపోయినట్లయిపోయి సేవకులందరూ కూడా డల్గా అయిపోయి ఇలాంటి విషయాలపైన తక్కువ ఆలోచన చేస్తున్నారు. ఈ సమయంలో నేను తెలియజేసేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికే కాదు, భారతదేశంలో ఉన్న క్రైస్తవ సేవకులందరికీ కూడా, మీకు బయట దేశాల్లో ఉన్నవారు మన దేశం వచ్చి స్వస్థతలు చేస్తే మంచిదే, కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి వారు స్వస్థత పరిస్తే మాత్రము అట్టి పండ్లకు పిల్లలు పడతారా, యాపిల్ పండ్లకు పిల్లలు పడతారా, అంతేకాకుండా దీనికి అదే వద్దా, దానికి ఇదే వద్దా, అతను ఎలా బ్రతికాడు, ఇతను ఎలా స్వస్థపరచబడ్డాడు, ఇతను కాలు ఎట్లా వచ్చింది, ఇతను చెయ్యి ఎట్లా వచ్చింది, ఇతను ట్రీట్మెంట్ ఎలా చేశారు, మరి మెడికల్ షాపులు ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు, ఇలాంటి వాళ్ళు చాలామంది హాస్పిటల్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఇక ఇదే కాంట్రవర్సీ. దేవుడు తన స్వహస్తములతో చేయలేనటువంటి పనులన్నీ కూడా తన సేవకులతో చేయిస్తూ ఉంటాడు. అందుకే బైబిల్లో ఒక మాటను తన శిష్యులకి బోధించాడు యేసుక్రీస్తు వారు. ఏమని బోధించాడంటే గమనించండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం చెప్పాడు, రోగులను స్వస్థపరచండి, చనిపోయినటువంటి వారిని లేపండి, కుష్టు రోగుల్ని శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందిన ఉచితంగా చేయమని చెప్పి ప్రభు చెప్పాడు. అర్థమవుతుందా? దేవుడు చెప్పాడని దేవుడు చేస్తున్నాడు. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆ ప్రవచనాలు ఎప్పుడో జరిగిపోయాయి, అవి ఎప్పుడో ఆగిపోయాయి. దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయన ఎప్పటికి ఉంటాడు. భూతవర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండేవాడు. దేవుడు ప్రపంచములను సృష్టించాడు, ఆయన వచ్చేంతవరకు జరుగుతాయి. వాటిని ఆపేదేంటి? కాబట్టి మోసగాళ్ళని కొంతమంది, దొంగలని కొంతమంది, ఇంకా వాళ్ళకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి మరి ఇతర దేశాల సేవకులు వచ్చి ఇక్కడ స్వస్థతలు చేస్తేనేమో మంచిదే, కానీ లోకల్లో మన పాస్టర్స్ మాత్రం వాళ్ళు వర్ధిల్లకూడదు, వారు స్వస్థపరచబడకూడదు, వాళ్ళు గొప్ప పనులు చేయకూడదు. మనోడు చేస్తే తప్పు, పక్క నుంచి ఎక్కడి నుండో వాడిని తీసుకొని వస్తే ఒప్పు, వారికి లక్షల రూపాయలు ఇచ్చి ప్రార్థనలు చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వస్థత దొరికిందనుకోండి, ఇంకా అది హ్యాపీగా ఫీల్ అవుతారు. అర్థమవుతుందా? సో మన భారతదేశంలో ఉన్న సేవకులందరికీ కూడా ఒక రెవల్యూషన్ రావాలి. మన భారతదేశంలో ఉన్న దైవ సేవకులు కూడా అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలరు, బలమైన కార్యములు చేయగలరు, నీతి కార్యములు చేయగలరు, రోగులను స్వస్థపరచబడగలరు, అంతేకాకుండా అనేకుల కొరకు ప్రార్థన చేయగలరు, నశించుచున్న ఆత్మలను కూడా రక్షించగలరు, అనేక అద్భుతమైన సంఘాలు కట్టగలరు, అనేకులకు సువార్త ప్రకటించగలరు. దేశాల్లోనే కాదు, ప్రతి దేశంలో కూడా బోధించగల శక్తి మన భారతదేశంలో ఉన్న సేవకులకు సైనికులుగా ఉంది. సో ఇటువంటి ఆలోచనలు కలిగినటువంటి సేవకులు కూడా మన భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితుల, సహోదరులరా, ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి సేవకులు అద్భుతాలు చేస్తూ ఉంటే వాటిని ట్రోల్ చేయటం కానీ, వాటి మీద కామెంట్ చేయటం కానీ, వాటి గురించి మాట్లాడుకోవటం కానీ దయచేసి ఆపండి. దేవుని కార్యాలు దేవుడు చేసుకుంటూ వెళ్తాడు. ఆయన కార్యాలు ఆపే శక్తి ఎవరికి ప్రపంచంలో లేదు. కాబట్టి ఎప్పటివరకు వీడియోని వీక్షించే మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దయచేసి సేవకులు, నాయకులు, సంఘ లీడర్స్, ట్రోల్ చేసేవారు, వీడియోలకి కామెంట్లు పెట్టేవాళ్ళు, అంతేకాకుండా క్రైస్తవుల పైన బురద జల్లేవాళ్ళు, క్రైస్తవులు శత్రువులు అవుతున్నటువంటి వారందరికీ కూడా ఈ మాటలు ప్రేమగా, ఆలోచనగా తీసుకుంటారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న ప్రతి డాక్టర్స్కి, ఈ వీడియోలో ఉన్న ప్రతి సేవకునికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఆమేన్.